Today we are discussing about scope and importance of macroeconomics. Macro means large. Macroeconomics studies about the group of units, aggregates. Macroeconomics studies economics as a whole, economy as a whole. మ్యాక్రో అంటే లార్జ్ అని అర్థం. మ్యాక్రో ఎకనామిక్స్ అనేది గ్రూప్ ఆఫ్ యూనిట్స్ గురించి స్టడీ చేస్తుంది. అంటే ఇండివిజువల్ యూనిట్స్ గురించి కాకుండా గ్రూప్ ఆఫ్ యూనిట్స్ గురించి స్టడీ చేస్తుంది. మ్యాక్రో ఎకనామిక్స్ అనేది నీకు ఎకానమీ మొత్తాన్ని గురించి స్టడీ చేస్తుంది. జేఎం కీన్స్ has popularized this economics. J.M. Keynes has given more importance to the macroeconomics. So, he is called father of macroeconomics. మైక్రోఎకనామిక్స్లో ఉండే డిఫెక్ట్స్ అంతా కూడా తొలగించి ఈయన మ్యాక్రో ఎకనామిక్స్ గురించి చెప్పాడు. కానీ జేఎం కీన్స్ని ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ అంటారు. మ్యాక్రో ఎకనామిక్స్ అనేది ఎకానమీ మొత్తాన్ని గురించి స్టడీ చేస్తుంది. అంటే ఇండివిజువల్ యూనిట్స్ గురించి కాకుండా గ్రూప్ ఆఫ్ యూనిట్స్ గురించి స్టడీ చేస్తుంది. అంటే దీన్ని మ్యాక్రో ఎకనామిక్స్ ఇస్ ఆల్సో కాల్డ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ, ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ. మ్యాక్రో ఎకనామిక్స్ని ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ అంటారు, ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ అంటారు. కాబట్టి మ్యాక్రో ఎకనామిక్స్ స్టడీస్ అబౌట్ నేషనల్ ఇన్కమ్, total demand, total supply, unemployment, inflation, trade cycles, etc. In macroeconomics, there is a concept like nation income, total demand, total supply, unemployment, inflation, trade cycles, etc. నేషన్ ఇన్కమ్ అంటే నీకు ఒక ఇండివిజువల్ యొక్క ఇన్కమ్ గురించి కాకుండా దేశంలో ఎంతమంది ఇండివిజువల్స్ ఉన్నారు ఆ ఇన్కమ్ను మొత్తం కలిపితే నేషనల్ ఇన్కమ్ అనేది వస్తుంది. టోటల్ డిమాండ్, ఒక కన్జ్యూమర్ వచ్చి ఎంత పర్చేజ్ చేస్తాడు, ఎంత డిమాండ్ చేస్తాడనేది కాకుండా టోటల్గా ఎంత కన్జ్యూమర్స్ ఉంటారు ఎకానమీలో, వాళ్ళంతా కూడా ఎంత వస్తువులు పర్చేజ్ చేశారు అని చెప్పేది టోటల్ డిమాండ్. దీన్ని అగ్రిగేట్ డిమాండ్ అంటారు. అంటే అగ్రిగేట్ దీని గురించి ఎక్కడ మ్యాక్రో ఎకనామిక్స్ స్టడీ చేస్తుంది. ఇంకా టోటల్ సప్లై అంటే ఒక ప్రొడ్యూసర్ గురించి కాకుండా కంట్రీలో టోటల్గా ఎంతమంది సెల్లర్స్ ఉన్నారు, వాళ్ళు ఎంత క్వాంటిటీ ఆఫ్ కమాడిటీ సేల్ చేస్తున్నారు అనే దాని గురించి స్టడీ చేస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ అంటే దేశం మొత్తానికి సంబంధించింది. కాబట్టి దేశంలో ఎంతమంది వర్క్ లేకుండా ఉన్నారు అని చెప్పేది అన్ఎంప్లాయ్మెంట్. అదే ఇన్ఫ్లేషన్ అంటే ప్రైసెస్ అనేవి కంటిన్యూషన్గా రేజ్, ఒక కమాడిటీ యొక్క ప్రైస్ రేజ్ అయితే ఇన్ఫ్లేషన్ కాదు. దేశంలో అన్ని కమాడిటీస్ యొక్క ప్రైసెస్ కంటిన్యూషన్గా రేజ్ అవుతూ ఉండాలి, దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. అదే ట్రేడ్ సైకిల్స్ అంటే నీకు ప్రాస్పరిటీ, డిప్రెషన్ ఒకదాని తర్వాత ఒకటి రావాలి. ప్రాస్పరిటీ అంటే బిజినెస్ బాగా చదవడం, ఎకానమీ బాగా రిచ్గా ఉంటుంది, అన్ని యాక్టివిటీస్ బాగుంటాయి, అందరికీ కూడా ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ప్రొడ్యూసర్స్కి, తర్వాత ఎంప్లాయీస్కి అందరికీ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ప్రైసెస్ కూడా ఎక్కువగా ఉంటాయి, ఫ్యాక్టరీస్ కూడా ఎక్కువగా రన్ అవుతుంటాయి, లేబరర్స్కి కూడా ఎక్కువగా వేజెస్ ఇవ్వబడుతూ ఉంటాయి. అదే డిప్రెషన్ అంటే పని లేకుండా ఉండడం, ఎకానమీ చాలా స్తబ్దుగా ఉంటుంది, ఎకానమీ అనేది ఇండస్ట్రీస్ వర్క్ చేయబడదు, ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు, ఆదాయం ఇన్కమ్ అనేది ఉండదు. కాబట్టి ఈ డిప్రెషను ప్రాస్పెక్ట్ అనేది 5 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. అటువంటి దాని గురించి చెప్పేదే ట్రేడ్ సైకిల్స్గా మనం చెప్పచ్చు అన్నమాట. ఈ ట్రేడ్ సైకిల్స్ గురించి మ్యాక్రో ఎకనామిక్స్ అనేది స్టడీ చేసి ట్రేడ్ సైకిల్స్ యొక్క పేసెస్ ఎలా ఉంటాయి, 5 ఏళ్ళకు ఒకసారి, 3 ఏళ్ళకు ఒకసారి ఇది వస్తుంది అనమాట. ఇప్పుడు కరోనా టైంలో వచ్చింది డిప్రెషన్ అనమాట. ఆ తర్వాత కరోనా తర్వాత 2 years తర్వాత మళ్ళీ ఎకానమీ పుంజుకుంటుంది, దాన్ని ప్రాస్పెరిటీ అంటారు. అలా డిప్రెషన్ ప్రాస్పెక్ట్ అనేది మనకి 5-6 ఏళ్ళ తర్వాత వస్తుంది. అటువంటి ట్రేడ్ సైకిల్స్ గురించి ఎకనామిక్స్ అనేది ఈ యొక్క మ్యాక్రో ఎకనామిక్స్ అనేది స్టడీ చేస్తుంది. ఈ స్కోప్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ థియరీ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్,
determination of the general price level, economic growth, trade cycles, macro theory of distribution మొదలైన వాటి గురించి స్టడీ చేస్తాం. థియరీ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎకానమీలో ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది, ప్రొడ్యూసర్స్ వచ్చి ఎలా నీకు ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారు, వాళ్ళకి ఇన్కమ్ ఎలా వస్తుంది, ఇన్కమ్ ఎలా ఖర్చు పెడుతున్నారు, గవర్నమెంట్కి కంపెనీస్ ఎలా ట్యాక్సులు కడుతున్నాయి, ఆ ట్యాక్సులు గవర్నమెంట్ ఏ విధంగా ఖర్చు పెడుతుంది, ఇవన్నీ కూడా మనం థియరీ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్లో మనం తెలుసుకుంటాం. దీన్ని మనం 3 రకాలుగా డివైడ్ చేసాం. కన్సంప్షన్ ఫంక్షన్, ఇన్వెస్ట్మెంట్ ఫంక్షన్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే ఒక ఇండివిజువల్ ఎంత ఇన్కమ్ని సంపాదిస్తున్నాడు, ఆ ఇన్కంలో ఎంత ఖర్చు పెడుతున్నాడు, ఎంత సేవింగ్ చేస్తున్నాడు అని చెప్పేది కన్సంప్షన్ ఫంక్షన్. అయితే ఇన్వెస్ట్మెంట్ ఫంక్షన్, ప్రొడ్యూసర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ప్రాఫిట్స్ ఎంత పొందుతున్నారు, ప్రాఫిట్స్ ఇంకా ఎక్స్పాన్షన్ కొరకు, ఇండస్ట్రీ ఎక్స్పాన్షన్ కొరకు ఎంత ఖర్చు పెడుతున్నారు అని చెప్పేది నీకు ఇన్వెస్ట్మెంట్ ఫంక్షన్. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ ఫంక్షన్ ఎక్కువగా ఉంటుందో ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయి, ఫ్యాక్టరీలు ఎక్కువగా స్టార్ట్ చేయబడతాయి, ఎకానమీ కూడా డెవలప్ అవుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ఎప్పుడైతే ప్రొడ్యూసర్స్ అంతా ఎక్కువగా ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తారో గవర్నమెంట్కి వాళ్ళు ట్యాక్సులు కడతారు, వాళ్ళు గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది, గవర్నమెంట్ ఆ ఇన్కమ్తో హాస్పిటల్స్ కన్స్ట్రక్ట్ చేస్తుంది, అదేవిధంగా నీకు స్కూల్స్ కన్స్ట్రక్ట్ చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది, అదేవిధంగా రోడ్స్ కన్స్ట్రక్ట్ చేస్తుంది, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది, కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇదంతా కూడా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అని చెప్పి అంటారు. ఇదంతా కూడా థియరీ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి చెప్పచ్చు. ఈ థియరీ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ విషయాలు జేఎం కీన్స్ వచ్చి నీకు థియరీని రూపొందించాడు. డిటర్మినేషన్ ఆఫ్ జనరల్ ప్రైస్ లెవెల్ అంటే జనరల్ ప్రైస్ లెవెల్ అంటే ఒక కమాడిటీ యొక్క ప్రైస్ కాకుండా నీకు అన్ని కమాడిటీస్ యొక్క యావరేజ్ తీసుకుంటారు. కాబట్టి ఒక కమాడిటీ ప్రైస్ పెరగచ్చు, ఒక కమాడిటీ ప్రైస్ తగ్గచ్చు, ఒక కమాడిటీ కాన్స్టెంట్గా ఉండదు. అట్లా కాకుండా అన్ని కమాడిటీస్ యొక్క ప్రైస్ యావరేజ్గా తీసుకుంటే దాన్ని జనరల్ ప్రైస్ లెవెల్ అంటారు. అటువంటి జనరల్ ప్రైస్ లెవెల్ గురించి మ్యాక్రో ఎకనామిక్స్లో మనం స్టడీ చేస్తాం. ఎకనామిక్ గ్రోత్, నోటబుల్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ and services is called economic growth. Economic growth related to the developed countries like America, Japan, England, Britain, etc. countries. కాబట్టి ఎకనామిక్ గ్రోత్ అంటే ప్రొడక్షన్ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది, డెవలప్డ్ కంట్రీస్లో ఎంత ప్రొడక్షన్ పెరుగుతుంది, వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత వాళ్ళ ఇండస్ట్రీస్లో ప్రొడక్షన్ అంతా వస్తుంది అని పూర్తిగా వాళ్ళకి లెక్కనే వచ్చేస్తుంది అనమాట. కానీ ఎకనామిక్ గ్రోత్ అంటారు. ఇంకా ట్రేడ్ సైకిల్, మ్యాక్రో ఎకనామిక్స్ ట్రేడ్ సైకిల్స్ అని స్టడీ చేస్తుంది. ట్రేడ్ సైకిల్స్ అంటే చెప్పాను మీకు, ప్రాస్పరిటీ, డిప్రెషన్ ఒకదాని తర్వాత ఒకటి వస్తే ట్రేడ్ సైకిల్ అంటారు. ప్రాస్పరిటీ అంటే బిజినెస్ రిచ్గా జరగడం, అన్ని యాక్టివిటీస్ బాగా జరుగుతూ ఉంటాయి, ఇండస్ట్రీస్ ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేస్తారు, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఆ యొక్క ఎంప్లాయీస్కి ఇన్కమ్ వస్తుంది, వాళ్ళు స్పెండ్ చేస్తారు, అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. డిప్రెషన్ అంటే లాభాలు ఉండవు, ఇండస్ట్రీస్ మూసివేయబడతాయి, ఉద్యోగాలు ఉండవు, ఇన్కమ్ ఉండదు, ఖర్చు పెట్టరు, గమ్మున మామూలుగా ఎకానమీ అనేది స్తబ్దుగా ఉంటుంది. మ్యాక్రో థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, ఇక్కడ ల్యాండ్కి సంబంధించి నీకు ప్రాఫిట్స్కి సంబంధించిన థియరీస్ ఉంటాయి. ఎంప్లాయ్మెంట్ థియరీ లాగే ప్రాఫిట్స్కి అన్సర్టెనిటీ థియరీ ఆఫ్ ప్రాఫిట్స్, అన్సర్టెనిటీ థియరీ ఆఫ్ ప్రాఫిట్స్, డైనమిక్ థియరీ ఆఫ్ ప్రాఫిట్స్, కొన్ని థియరీస్ ఉంటాయి. ఆ థియరీస్ మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్, మల్టిప్లై, ఇవన్నీ కూడా థియరీస్ అనమాట. ఇవన్నీ కూడా నీకు మ్యాక్రో థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్లో స్టడీ చేస్తాం. కాబట్టి ఇప్పుడు మనకి మ్యాక్రో ఎకనామిక్స్ యొక్క స్కోప్ గురించి మనం అర్థం చేసుకున్నాం. అదేవిధంగా మ్యాక్రో ఎకనామిక్స్కి కూడా ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంది. మ్యాక్రో ఎకనామిక్స్ helps to the government to give correct picture of working of economy as a whole. ఒక ఎకానమీ ఏ విధంగా పనిచేస్తుంది, దాని పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఆ యొక్క డెవలపింగ్గా ఉందా, కాన్స్టెంట్గా ఉందా, బ్యాక్వర్డ్గా ఉందా, ఎకనామిక్ పెర్ఫార్మెన్స్ గురించి మ్యాక్రో ఎకనామిక్స్ గవర్నమెంట్కి తెలియజేస్తుంది. మ్యాక్రో ఎకనామిక్స్ నెససరీ టు ద గవర్నమెంట్ formulate the economic policies on employment, production and price level. మ్యాక్రో ఎకనామిక్స్ అనేది గవర్నమెంట్కి ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ, ప్రొడక్షన్ విషయంలో కానీ, ప్రైస్ లెవెల్ విషయంలో కానీ
ఏదైనా పాలసీస్ అనేది రూపొందించడానికి ఉపయోగపడుతుంది. అంటే దేశంలో ఎంప్లాయ్మెంట్ అనేది పెంచాలి. ఎంప్లాయ్మెంట్ పెంచాలంటే ఇండస్ట్రీస్ అంతా ఎక్కువగా స్టార్ట్ చేయాలి. ఇండస్ట్రియల్ కారిడార్ సెజ్ అని స్టార్ట్ చేయాలి. అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటారు. అంటే ఎవరైతే ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసుకుంటారో స్టేట్ గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది, ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తుంది. అదేవిధంగా వాళ్ళకి ల్యాండ్ ఫ్రీగా ఇస్తుంది, ఎలక్ట్రిసిటీని తక్కువ ప్రైస్ చార్జ్ చేస్తుంది, ల్యాండ్ ఫ్రీగా ఇస్తుంది. వీటి వల్ల ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి ముందుకు వస్తారు. ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయబడతాయి. అదేవిధంగా ప్రొడక్షన్ ఎంత అవసరమో, పాపులేషన్ పెరుగుతూ ఉంది, ప్రొడక్షన్ మనం ఇంకా ఎక్కువగా పెంచాలా, దానికి సంబంధించి ఎటువంటి పాలసీస్ రూపొందించాలి అని ఎకానమీ మొత్తాన్ని గవర్నమెంట్ స్టడీ చేసి నిర్ణయం తీసుకుంటుంది. అదేవిధంగా ప్రైసెస్ అనేవి ఎక్కువగా ఇన్ఫ్లేషన్ ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు ఎరగేది 30 రూపాయలు ఉండేది 100 రూపాయలు అయిపోయింది అనుకో, టమాటా 30 రూపాయలు ఉండేది 40 రూపాయలు అయిపోయింది అనుకో, ప్రజల్లో రెవల్యూషన్ వస్తుంది. అందుకని ప్రైసెస్ పెరగకుండా, ఓవర్ ఎలా అంటే పెరగకుండా అవసరమైనప్పుడు ఇంపోర్ట్ చేసుకొని ఒక స్టేట్ ఇంకో స్టేట్కి సర్ప్లస్గా ఉండేవి పంపించుకొని ఆటోమేటిక్గా అటువంటి పాలసీస్ రూపొందించాలంటే నీకు ఈ యొక్క మ్యాక్రో ఎకనామిక్స్ అనేది గవర్నమెంట్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎకానమీ మొత్తాన్ని గురించి ఇది స్టడీ చేస్తుంది కాబట్టి. Macroeconomics useful to the government to know about the performance of the economy in terms of the nation income. ఒక ఎకానమీలో నేషన్ ఇన్కమ్ ఎలా పెరుగుతుంది అంటే నేషన్ ఇన్కమ్ ఎక్కువగా ఉంటే ఆ ఎకానమీ బాగా పెర్ఫార్మెన్స్ అనేది, అటువంటి పెర్ఫార్మెన్స్ తెలుసుకోవాలంటే గవర్నమెంట్కి మ్యాక్రో ఎకనామిక్స్ అనేది ఉపయోగపడుతుంది. అంటే నీకు నేషన్ ఇన్కమ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా నేషన్ ఇన్కమ్ ద్వారా గవర్నమెంట్ అనేక ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ అంతా చేయొచ్చు, వెల్ఫేర్ యాక్టివిటీస్ అంతా చేయొచ్చు. దాని కొరకు గవర్నమెంట్కి ఉపయోగపడుతుంది. మ్యాక్రో ఎకనామిక్స్ సూటబుల్ ఫర్ ద ఆల్ ద ఎకనామిక్ సిస్టమ్స్ లైక్ క్యాపిటలిస్ట్ ఎకానమీ, సోషలిస్ట్ ఎకానమీ, మిక్స్డ్ ఎకానమీ. ఈ మ్యాక్రో ఎకనామిక్స్ అనేది క్యాపిటలిస్ట్ ఎకానమీకి ఉపయోగపడుతుంది, అదే సోషలిస్ట్ ఎకానమీకి ఉపయోగపడుతుంది, మిక్స్డ్ ఎకానమీ కూడా ఉపయోగపడుతుంది. అంటే క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటే అమెరికాకు సంబంధించింది, సోషలిస్ట్ ఎకానమీ అంటే రష్యాకు సంబంధించి, చైనాకు సంబంధించింది, మిక్స్డ్ ఎకానమీ ఇండియాకు సంబంధించి. ఎక్కడైనా సరే ఎకానమీ మొత్తం ఒకటే. అటువంటి ఎకనామిక్ ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళు ఏ విధంగా సొల్యూషన్ తీసుకోవాలి అనేది గవర్నమెంట్కి హెల్ప్ చేస్తుంది అన్నమాట. మ్యాక్రో ఎకనామిక్స్ యూజ్ఫుల్ టు ద గవర్నమెంట్స్ to make a solution for the problems on unemployment and inflation. గవర్నమెంట్కి ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్స్ ఏ విధంగా తీసుకోవాలి అనేది మ్యాక్రో ఎకనామిక్స్ హెల్ప్ చేస్తుంది అనమాట. ప్రైసెస్ అనేవి పెరుగుతూ ఉంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దానికి మ్యాక్రో ఎకనామిక్స్ గవర్నమెంట్కి యూజ్ఫుల్గా ఉంటుంది.